when you start a company చాలా హెడేక్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ గివింగ్ అవుట్పుట్ కదా, యూ ఆల్సో నీడ్ టు ఫైండ్ అ కస్టమర్ రిక్వైర్మెంట్స్ హై లెవెల్ అర్థం కావాలి, మళ్ళీ అవి మన కింద ఉన్న ఎంప్లాయీస్కి సరిగ్గా ట్రాన్స్లేట్ చేయాలి, ఇదంతా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో వాట్ వర్ ది ఇనిషియల్ ఛాలెంజెస్? మీ దగ్గర అంత స్టఫ్ ఉంది కదా, మా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏమైనా వర్క్ చేస్తారా? ఓకే, అంటే ఎస్, అంటే మేము చేస్తాము. దాని బేస్ మీద కూడా అంటే మేము దానికి సంబంధించిన అంటే ఏమైనా అయ్యింది, ఏ అప్లికేషన్స్ రన్ అవుతుంది, వాటికి సంబంధించినంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. మీరు ఇక ట్రస్ట్ మీద మీరు ప్రాజెక్ట్ విన్నారంటే ఇన్ కేస్ ఒకటి ఆల్రెడీ చూసారు కదా వాళ్ళు శాంపుల్, సో వాళ్ళ ప్రాజెక్ట్ మరి తీసుకున్న తర్వాత ఎట్లా ఇనిషియల్ స్టేజ్లో ఎట్లా హ్యాండిల్ చేశారు? అంటే ఏమైనా ఫ్రీలాన్సర్ హైర్ చేసుకున్నారా లేకపోతే? యాక్చువల్గా ఏంటంటే నాకు టీమ్ ఉంది. అంటే మేము యూ హ్యావ్ టీమ్ ఆల్రెడీ. ఇప్పుడు ఏ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా అవును, వాళ్ళు అంటే కంపెనీ స్టార్ట్ చేస్తున్నా అంటే ఫస్ట్ వాళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే నేను వాళ్ళకి చెప్పలేదు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఏమంటారు, మంత్లీ వచ్చేసి ఒక అమౌంట్ చేతిలో పెట్టిన తర్వాత ఒక హ్యాపీ ఫీల్. ఒక్కొక్క ప్లేస్లో రిమోట్లో ఉండి జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అట్లా మీకు ఏం ప్రాబ్లం ఏం అనిపించలేదు? అంటే డైరెక్ట్ మనం ఉండి డైరెక్ట్ ఇంటరాక్షన్ వేరు, ఆన్లైన్లో మేబీ అందరు అవైలబుల్గా ఉండకపోవచ్చు, కరెక్ట్ ఒక పేజ్కి తీసుకురావడం కష్టం. ఏంటంటే వాళ్ళతోని ఓన్లీ అన్ని టెక్నాలజీస్ మీద మీకు ఎంప్లాయీస్. సో ఏ ప్రాజెక్ట్ వచ్చినా నైస్. సో ఇప్పుడు మీ స్ట్రెంత్ ఎంత ఉంటారు మీ ఓవరాల్? యాక్చువల్గా అయితే మొత్తం టీమ్ కలిపేసి 65 మెంబర్స్. సో లుక్స్ లైక్ యు ఆర్ లైనక్స్ ఎక్స్పర్ట్ యాజ్ వెల్ యాజ్ క్లౌడ్. అంటే మా వ్యూవర్స్కి కొంచెం అర్థమయ్యే భాషలు ఇస్తారా? వాట్ ఈస్ ఇట్ కరెక్ట్గా, అంటే జనరల్ కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో అంటే బిగ్గెస్ట్ ఎడ్జ్ ఏంటి? అంటే టెక్ ప్రొఫెషనల్స్ ఇలా వాడడానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? హైలీ సెక్యూర్. ఇప్పుడు నార్మల్ పీపుల్ అయితే అంటే లైక్ ఇప్పుడు విండోస్ అయితే ఖాళీ లైనక్స్ అనేది మీకు ఏమంటారు సైబర్ సెక్యూరిటీ వాటి రిలేటెడ్ యూజ్ చేస్తాం. ఓకే, ఉబుంటు వీట్ రిలేటెడ్ అప్లికేషన్స్ రిలేటెడ్ కానీ వాటి రిలేటెడ్. మీరు ఎక్కడైనా ట్రైనింగ్ నేర్చుకున్నారా లేకపోతే డైరెక్ట్ డిగ్రీ కాగానే జంప్ అయిపోయి? లేదు, ట్రైనింగ్ తీసుకున్నాను నేను. ఎక్కడ? మన అమీర్పేటలో తీసుకున్నాను. అది హాయ్ దుర్గర్ ప్రసాద్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ విజయ్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఎక్సలెంట్ సార్, ఐఎమ్ ఎక్సలెంట్. సో ఈరోజు మా వ్యూవర్స్కి నేను సపరేట్ ఒక టెక్ రిలేటెడ్ ఇంటర్ప్రిటర్ని తీసుకుని వద్దామని ఎప్పుడో ప్రామిస్ చేశా. సో దిస్ ఈస్ ద టైం. ఇప్పుడు ఏంటంటే దుర్గర్ ప్రసాద్, నేను కూడా చాలా ఎంటర్ప్రీనర్స్ని రీసెంట్గా ఒక 3D ఎంటర్ప్రీనర్ కూడా తీసుకొని వచ్చాను మా పాడ్కాస్ట్కి. సో సెకండ్ విల్ బి యువర్స్. సో ఒకసారి మీ గురించి చెప్పండి దుర్గా ప్రసాద్. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, జాబ్ హిస్టరీ అండ్ యూనో ఫ్రమ్ జాబ్ టు మీరు ఎంటర్ప్రీనర్షిప్ సైడ్ ఇలా ఓన్ టెక్ బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేశారు. సో దాని గురించి ఒక బ్రీఫ్గా మా వాళ్ళకి. ఓకే, యాక్చువల్గా అంటే ప్రజెంట్ అయితే ప్రీవియస్ అయితే నేను స్టార్టింగ్ వచ్చేసి లైనక్స్ మీద వర్క్ చేశాను. లైనక్స్ నుంచి AWS అండ్ డెవాప్స్ మీద వెళ్ళాను. అండ్ ప్రీవియస్ అంటే డెవాప్స్ మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను. ఓకే, ఆ తర్వాత ఏంటంటే నేను అంటే ట్రైనింగ్స్ ఫస్ట్ అంటే US వాళ్ళకి అట్లా ట్రైనింగ్స్ కానీ మన ప్రాజెక్ట్స్ రిలేటెడ్ కానీ అట్లా హెల్ప్ చేస్తుండే, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, ఆ తర్వాత ఎందుకు కంపెనీ స్టార్ట్ చేయొద్దు, స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ట్రైనింగ్స్ తో స్టార్ట్ చేశాను. ఓకే, యూస్ టు గివ్ ట్రైనింగ్స్ టు న్యూ కమర్స్. అయితే ట్రైనింగ్స్ తో పాటు అంటే ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి టోటల్ గా 0 ఇన్వెస్ట్మెంట్. ఓకే, దీంట్లో వచ్చిన ఇన్కమ్ ని ఒక 3 months నేను ట్రైనింగ్ ఇచ్చేసి ఆఫ్టర్ దట్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశాను. ఓకే ఓకే. సో ఇప్పుడు జాబ్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. అంటే జాబ్ చేస్తూ ఉంటాం కానీ మనం జాబ్ ఇన్పుట్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అంతవరకే ఉంటారు తప్ప వెన్ యూ స్టార్ట్ ఎ కంపెనీ చాలా హెడేక్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ గివింగ్ అవుట్పుట్ కదా, యూ ఆల్సో నీడ్ టు ఫైండ్ అ కస్టమర్ రిక్వైర్మెంట్స్ హై లెవెల్ అర్థం కావాలి, మళ్ళీ అవి మన కింద ఉన్న ఎంప్లాయీస్కి సరిగ్గా ట్రాన్స్లేట్ చేయాలి, ఇదంతా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో వాట్ వర్ ది ఇనిషియల్ ఛాలెంజెస్? బై ద వే మీ కంపెనీ గురించి చెప్పండి ఫస్ట్. యాక్చువల్ నా కంపెనీ పేరు వచ్చేసి CloudPy IT Solutions. ఓకే, CloudPy IT Solutions. ఓకే, I'll put your company's link in the description of this video. యాక్చువల్లీ ఏంటంటే కంపెనీ ఫస్ట్ మేము వచ్చింది వచ్చేసి ట్రైనింగ్స్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఓకే, అలా ట్రైనింగ్స్ తోని స్టార్ట్ చేసేసిన తర్వాత ఆ తర్వాత మాకు ఒకటి అంటే ఇలా ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అలా ఆ బేసిస్ మీద నెక్స్ట్ వచ్చేసి అంటే నేను వచ్చేసి కొన్ని కంపెనీస్ విజిట్ చేశాను. ఓకే,
ఒక ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాడు కంపెనీలో. సంథింగ్ అంటే AWS రిక్వైర్మెంట్ ఉండేది. ఓకే. వాళ్ళు వచ్చేసి 3 months నుంచి ఏమంటారు డిప్లాయ్మెంట్, వాళ్ళ అప్లికేషన్ అని డిప్లాయ్మెంట్ కావట్లేదు. ఓకే. అయితే నేను నార్మల్గా చూసాను, అంటే తను నా ఇంటర్వ్యూ చేస్తాడు సంథింగ్ ఇన్ డెవాప్స్ అండ్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రిసాల్వ్ చేస్తాడు. ఓకే. అంటే నేను నార్మల్గా చూసుకొని ఓకే వాటికి సంబంధించిన సర్వర్స్ రిలేటెడ్ కానీ అవన్నీ నేను చెక్ చేశాను. ఓకే. సంథింగ్ దాంట్లో ఫాల్ట్ కనిపించింది. అయితే నేను ఏం చేశానంటే ఈ సర్వర్ నేను వచ్చేసి ఇది డిలీట్ చేయొచ్చా ఓకే లేదా అంటే నేను దీన్ని కొత్తగా నేను సర్వర్స్ క్రియేట్ చేసేసి దాన్ని బేస్ చేసుకొని నేను ఇవన్నీ నేను కాన్ఫిగరేషన్ చేస్తాను. ఓకే. నాకు టైం ఇచ్చేస్తే అంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి లైక్ ఏంటంటే విత్ ఇన్ ½ an hour లో వాళ్ళు డిప్లాయ్మెంట్ చేసి ఇచ్చారు. ఓకే. ఓకే. రైట్. చేసి ఇచ్చిన తర్వాత అతను వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నట్టు. ఓకే మీ దగ్గర అంత స్టఫ్ ఉంది కదా, ఓకే మా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏమైనా వర్క్ చేస్తారా? ఓకే. అంటే ఎస్ అంటే మేము చేస్తాము. దాని బేస్ మీద కూడా అంటే మేము దానికి సంబంధించిన అంటే ఏమున్నాయి, ఏంది, ఏ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి, వాటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. వాళ్ళ అంటే SLAs ఎలా ఉన్నాయి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్, వాటికి సంబంధించింది అలా చేశాము. అంటే ఒక టీమ్ని అసైన్ చేస్తారు వాళ్ళు, లైక్ అంటే బెంగళూరులో ఉంటారు వాళ్ళు. ఈ టీంని మొత్తం మీరు హ్యాండిల్ చేయండి అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఓకే హ్యాండిల్ చేస్తా అని చెప్పేసి ఆ టీంని మొత్తం మేము మా కంట్రోల్లో తీసుకున్నాము. ఓకే. దెన్ వాటికి సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా కానీ వాళ్ళకు సమ్ గైడ్ చేయడం కానీ సంథింగ్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ఫ్రంట్ ఎండ్ ఉండి మేము చేసుకుంటూ వచ్చాము అన్నట్టు. అలా దానివల్ల ఒక ప్రాజెక్ట్ అలా మాకు దొరికింది. ఆ తర్వాత కొన్ని కంపెనీస్తో కూడా మీరు ఇక ట్రస్ట్ మీద మీరు ప్రాజెక్ట్ విన్నారంటే ఇన్ కేస్ ఒకటి ఆల్రెడీ చూసారు కదా వాళ్ళు శాంపిల్ మీ వర్క్, సో దాని తర్వాత మీకు ఆపర్చునిటీ దొరికింది అందులో. సో వాళ్ళ ప్రాజెక్ట్ మరి తీసుకున్న తర్వాత ఎట్లా ఇనిషియల్ స్టేజ్ లో ఎట్లా హ్యాండిల్ చేశారు? అంటే మన ఫ్రీలాన్సర్ హైర్ చేసుకున్నారా లేకపోతే? యాక్చువల్గా ఏంటంటే నాకు టీమ్ ఉంది. యూ హ్యావ్ టీమ్ ఆల్రెడీ. నేను ప్రీవియస్ వచ్చేసి ట్రైనింగ్స్ ఇస్తా అని చెప్పాను కదా, ఆ టీం వచ్చేసి ఆల్రెడీ అంటే MNCs లోనే వర్క్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ టీం అంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఇంకొకటి ఏంటంటే మేము ట్రైనింగ్స్ కూడా ఇస్తాం కదా, దాంట్లో డెవాప్స్ వాళ్ళు ఉన్నారు, డేటా సైన్స్ వాళ్ళు ఉన్నారు, అంటే అదేమంటారు ఫ్లటర్ రిలేటెడ్ కూడా అప్లికేషన్స్ కూడా డెవలప్ చేస్తారండి, వెబ్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఉంటారు. అంటే సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ కూడా చేస్తాం, లైక్ అంటే CRM రిలేటెడ్ ఏమైనా కూడా. అంటే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక టీం అనేది బిల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే. ఆ టీమ్ తో ఆల్రెడీ ఇంకా మీరు పికప్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ కి వాళ్ళు అందులో వచ్చేసి మాకు డెలివరీ హెడ్ ఉన్నాడు. ఓకే. ప్రీవియస్ అంటే తను వచ్చేసి ఒక MNC లో వర్క్ చేస్తాడు. ఓకే. ఫస్ట్ వచ్చేసి అంటే మేము డైరెక్ట్ శాలరీ ఇవ్వకుండా అంటే ఫ్రీలాన్సింగ్ గానే అలా జస్ట్ పర్సంటేజ్ పార్ట్నర్షిప్ అంటే ఇట్లా పర్సంటేజ్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళని సెట్ చేసుకున్నారు మీరు. సో అందులో ఇంకా లాస్ కూడా అయ్యేది ఏముండదు. సో మరి ఒక్కటి చెప్పండి, ఇన్ కేస్ అంటే ఇనిషియల్ ఛాలెంజెస్ అయితే అంటే టీమ్ అందరిని ఒక పేజ్కి తీసుకురావడం అది ఛాలెంజ్, ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్. బట్ అది కాకుండా ఇప్పుడు ఆఫీస్ లో ఉన్న ఇంటరాక్షన్ వేరు, లుక్స్ లైక్ యువర్ ఎంప్లాయీస్ ఆర్ ఫ్రీలాన్సర్స్. ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ లో రిమోట్ లో ఉండి జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అట్లా మీకు ఏం ప్రాబ్లం ఏం అనిపించలేదు? అంటే డైరెక్ట్ మనం ఉండి డైరెక్ట్ ఇంటరాక్షన్ వేరు, ఆన్లైన్ లో మేబీ అందరు అవైలబుల్ గా ఉండకపోవచ్చు, కరెక్ట్ ఒక పేజ్కి తీసుకురావడం. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళతోని ఓన్లీ ఒక 2 hours వర్క్ చేస్తున్నాను. ఓకే. అంటే సాటర్డే సండే ఒక 5 to 6 hours. ఓకే. అలా ఇప్పుడు ప్రెసెంట్ అయితే అలా ఉన్నారు. నాకు డెవాప్స్ టీమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 members దాకా. ఓకే. అంటే AWS DevOps అండ్ Azure DevOps, GCP, ఇప్పుడు అన్ని టెక్నాలజీస్ మీద మీకు ఎంప్లాయీస్. సో ఏ ప్రాజెక్ట్ వచ్చినా we can deal. ఓ నైస్. సో ఇప్పుడు మీ స్ట్రెంత్ ఎంత ఉంటారు మీ ఓవరాల్? మీకు యాక్చువల్గా అయితే మొత్తం టీమ్ కలిపేసి 65 members దాకా ఉంటారు. 65 plus 60 ఇంక్లూడింగ్ హైయర్ లీడ్స్ డెలివరీ హెడ్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే. దాని మీద ఇప్పుడు ప్రెసెంట్ వర్కౌట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన MOU అవి ఓకే ప్రెసెంట్ ఉంది. అంటే MOU సైన్ అయిందా? MOU సైన్ అయింది. ఓకే. విత్ ఇన్ 3 months లో డెలివరీ ఇవ్వాలి. నైస్. అంటే షార్ట్ టర్మ్ డిప్లాయ్మెంట్స్ అండ్ అంటే మైగ్రేషన్స్ లో వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యూబర్నెటిస్ లో అప్లికేషన్స్ అనేది రన్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫైన్. ఇది ఇంకొకటి మరి మీరేమో లైనెక్స్ క్లౌడ్ స్టఫ్ అదంతా మాట్లాడుతున్నారు, మీరు మీ ప్రొఫైల్ కూడా చూసాను నేను.
సో లుక్స్ లైక్ యు ఆర్ లైనక్స్ ఎక్స్పర్ట్. Linux and cloud. as well as cloud. అంటే మా వ్యూవర్స్ కి కొంచెం అర్థమయ్యే భాషలు చెప్తారా? వాట్ ఈస్ ఇట్ కరెక్ట్ గా, అంటే జనరల్ కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో. Okay. Even sometimes I may not be able to understand because I belong to a different domain in the IT. So Linux అనేది ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్, లైక్ అంటే విండోస్ ఎలానో లైనక్స్ కూడా. okay. డెవాప్స్ అనేది డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. Mm. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి డెవలపర్స్ ఉంటారు అండ్ ఆపరేషన్ టీమ్స్ ఉంటారు, Uh-huh. లైక్ అంటే ఆటోమేషన్ టెస్టింగ్స్ కానీ సంథింగ్. ఇప్పుడు ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ప్రోడక్ట్ కి సంబంధించింది ఏదైనా కానీ Mm. స్టార్టింగ్ నుంచి ఎండ్ కి, అంటే లైక్ అంటే మనకు ఆన్లైన్ లోకి అంటే ప్రొడక్షన్ లోకి వెళ్ళేంత వరకు Mhm. వీ కెన్ సపోర్ట్ అన్నట్టు. అంటే డిఫరెన్స్ ఏంటి మెయిన్ గా దానికి? విండోస్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది జనాలు అంతా విండోసే తెలుసు, ఎందుకంటే అంటిల్ అన్లెస్ యు ఆర్ ఎ టెక్ ప్రొఫెషనల్ యూ విల్ నాట్ టచ్ లినక్స్, రైట్? దట్ ఈస్ నాట్ డిజైన్డ్ ఫర్ కామన్ పీపుల్, రైట్? సో మెయిన్ గా డిఫరెన్స్ ఏంటి? ఐ నో విండోస్, ఐ వర్క్ ఫర్ విండోస్, ఓకే. ఐ డోంట్ నో అబౌట్ లైనక్స్. అంటే బిగ్గెస్ట్ ఎడ్జ్ ఏంటి? అంటే టెక్ ప్రొఫెషనల్స్ ఇలా వాడడానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అసలు? వై దే యూస్? యాక్చువల్గా ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అన్నట్టు. ఓకే, హైలీ సెక్యూర్డ్. ఇప్పుడు నార్మల్ పీపుల్ అయితే అంటే లైక్ ఇప్పుడు విండోస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఎవరైనా యూజ్ చేస్తారు, అంటే నార్మల్ గా ఇప్పుడు ఈవెన్ 4th క్లాస్ కానీ 5th క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా ఇంటర్ఫేస్ అర్థం అవుతుంది, ఈజీ టు యూజ్. లైనక్స్ అనేది ఏంటంటే ఓన్లీ వచ్చేసి ఎక్కువ అంటే కంపెనీ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అన్నట్టు. లైక్ లైనక్స్ లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ సెంటోస్, ఉబంటు సంథింగ్ అలా, ఫెడోరా, కాలీ లైనక్స్ అనేది మీకు ఏమంటారు సైబర్ సెక్యూరిటీ వాటి రిలేటెడ్ యూజ్ చేస్తారు. ఓకే. ఉబంటు వీట్ రిలేటెడ్ అప్లికేషన్స్ రిలేటెడ్ కానీ వాటి రిలేటెడ్ కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీ అయితే ఉబంటు అండ్ సెంటోస్ యూజ్ చేస్తారు అన్నట్టు. ఓకే. ఇన్ కేస్ ఒకవేళ సంథింగ్ విండోస్ కి దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే సంథింగ్ ఏదన్నా ఫైర్ వాల్స్ అటాక్ అయ్యాయి, ఓకే, ఇక్కడ విండోస్ లో అయితే ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం. మనకి లైనక్స్ లో అయితే సంథింగ్ ఈజీ టు అంటే కంపెనీ రిలేటెడ్ అంటే సెక్యూర్ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్యాచింగ్ చేసినప్పుడు ఈజీగా మనకు ఐడెంటిఫై చేయడానికి అలా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే. సో మెయిన్ పర్పస్ అయితే హైలీ సెక్యూర్డ్. సో సెక్యూరిటీ ఇస్ ద మెయిన్ కన్సర్న్, ఆల్సో అదర్ ప్రొవిజన్స్. అది విండోస్ తోనే కొంచెం కష్టం. ఓకే. మీరు ఎక్కడన్నా ట్రైనింగ్ నేర్చుకున్నారా లేకపోతే డైరెక్ట్ డిగ్రీ కాగానే జంప్ అయిపోయారు? లేదు, ట్రైనింగ్ తీసుకున్నాను నేను. ఎక్కడ? మన అమీర్పేటలో తీసుకున్నాను. అది తను వచ్చేసి ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తుండే. అంటే ఫస్ట్ నాది లైనక్స్ తో స్టార్ట్ చేస్తాను. ఓకే. లైనక్స్ తో పాటు అంటే నేను అంటే డెవాప్స్ కి వెళ్తాను కూడా నేను ఊహించలేదు, బట్ అది కూడా నేర్చుకున్నాను ఇక సైమల్టేనియస్ గా. అంటే వాట్ మేడ్ యూ టు చూస్ డెవాప్స్? అంటే మీరు దాని నుంచి దీనికి షిఫ్టే కదా, సో షిఫ్ట్ ఎలా అయ్యారు? వాట్ మేడ్ యూ టు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే కంపెనీ వచ్చేసి కంపల్సరీ క్లౌడ్ రిలేటెడ్ చూస్తున్నారు. ఇప్పుడు సంథింగ్ లైనక్స్ లో కానీ దీంట్లో ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి, అంటే లైక్ ఇప్పుడు బ్యాంకర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్. ఓకే. బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఫిజికల్ సర్వర్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే సెక్యూర్ పర్పస్ కి. ఓకే. ఏమంటారు AWS ఇది క్లౌడ్ రిలేటెడ్ అనేది మనకు సంథింగ్ దానికి సెపరేట్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కాస్ట్ కటింగ్ అన్నట్టు. ఇప్పుడు సంథింగ్ ఒకవేళ ఫిజికల్ సర్వర్స్ మనం ఒకవేళ సెటప్ చేయాలంటే అంటే మనకు చాలా కాస్ట్ అవుతుంది. అవును, ఎక్స్పెన్సివ్. AWS ఇప్పుడు ప్రెసెంట్ AWS కానీ GCP కానీ అజూర్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చాయి మార్కెటింగ్ లో. ఇప్పుడున్న మార్కెట్ లో ఉన్న క్లౌడ్ మనకు సంథింగ్ ఇప్పుడు ఒక అప్లికేషన్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ లైక్ ఏంటంటే మీరు ఒక యాప్ డెవలప్ చేస్తారు, దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ అంతా సర్వర్ రిలేటెడ్ ఏదన్నా సంథింగ్ దాని ఒక సర్వీస్ ని యూజ్ చేసుకుందాం అనుకుంటాం. లైక్ దీంట్లో AWS లో ఏంటంటే మనం డైరెక్ట్ రెడీ టు యూజ్ అన్నట్టు. ఈ సెటప్ అంతా అవసరం లేదు. మనము ఎంతవరకు యూజ్ చేస్తామో అంతవరకే వాళ్ళు ఛార్జెస్ ఇస్తారు. ఓకే. మనకు ఈ సెటప్ కి కానీ వాటికి కానీ మనము ఫిజికల్ గా ఇప్పుడు మనం ఒకవేళ ఫిజికల్ సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే సంథింగ్ ఇంత పెద్ద రూమ్ కానీ అంటే ఇట్లా యూజ్ చేసుకోనికి దానికి ఒక స్పేస్ పోతుంది. అవును, ఆబ్వియస్లీ దానికి డెడికేటెడ్. ఇన్ కేస్ ఒకవేళ అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాము, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము, ఇది ఇక్కడ వేస్ట్ అయిపోతుంది ఫిజికల్ సర్వీస్ అనేది. ఓకే. మనం ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్ కూడా అక్కడ బర్డన్ అవుతుంది వాళ్ళకి, కంపెనీ వాళ్ళకు. అలా బర్డన్ కాకుండా ఇప్పుడు AWS కానీ అజూర్ కానీ అలా ఎంతవరకు యూజ్ చేసుకోవాలో యూజ్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకు దాంట్లో ఏ సర్వీసెస్ యూజ్ చేసుకున్నాము దాన్ని బట్టి చార్జెస్ మనం ఎంత వాడితే అంతవరకే చార్జెస్, ఎక్స్ట్రా ఎక్సెస్ పోదు ఇక్కడ. అంతే. ఓకే. దట్స్ వై క్లౌడ్ ఈస్ హై. ఓకే. మ్యాక్స్ అయితే అంటే అందుకే క్లౌడ్ కి అందరూ మైగ్రేట్ అవుతున్నారు అన్నట్టు. కానీ బ్యాంకింగ్ వాళ్ళకి అయితే అది సెక్యూరిటీ పర్పస్ కి అయితే వాళ్ళు కంపల్సరీ ఫిజికల్ సర్వీస్ యూజ్ చేస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు VPN నుంచి కనెక్ట్ అవుతారు కాబట్టి సంథింగ్ ఏమన్నా హ్యాక్ చేయడానికి కూడా ఏమంటారు ఉండదు. దానికి వచ్చేసి ప్రైవేట్ నెట్వర్క్స్ కానీ అంటే అందుకే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, అంత సెక్యూర్ గా ఉంటుంది అలా. అయితే
ఇప్పుడు ఒక క్వశ్చన్ దుర్గా ప్రసాద్, నీకు ఆల్రెడీ యూ హ్యాడ్ వెరీ గుడ్ జాబ్, టెక్ జాబ్, మంచి హై పేయింగ్ జాబ్ లో ఉన్నావు, ఆల్ సెక్యూర్డ్. చెప్పాలంటే దాన్ని ఏమో అంటారు కదా, సేఫ్ జోన్ లా మంచిగా హ్యాపీగా ఉన్నావు. ఈ కంపెనీ స్టార్ట్ చేసుకోవడం అనేది పెద్ద తలకాయ నొప్పే స్టార్టింగ్ లో. ఒక్కసారి స్ట్రీమ్ లైన్ అయిందంటే ఓకే, లైఫ్ సెట్. కాకపోతే రిస్క్ అయితే హై ఉంటుంది. సో వాట్ మేడ్ యూ టు స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ? అంటే అదొక పెద్ద రిస్క్ డెసిజన్ చెప్పాలంటే. యాక్చువల్లీ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక బిజినెస్ చేయాలని నా కోరిక అన్నట్టు. అలా ఓకే, నాకు జాబ్ అనేది అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇక ఫ్యామిలీ అవి దానివల్ల తప్పదు కాబట్టి జాబ్ చేయాల్సి వస్తుంది. ప్రీవియస్ కూడా నేను సోలార్ రిలేటెడ్ అది కూడా స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే ఆ టైంలో మనకు పవర్ కట్స్ లేక సంథింగ్ అట్లా అని చెప్పేసి మళ్ళీ షట్ డౌన్ చేశాను. ఆ తర్వాత ఇక కొద్ది రోజుల తర్వాత అంటే ఇది జాబ్ చేసుకున్న తర్వాత నేను అనుకున్నాను, అంటే డిసైడ్ అయినా ఇప్పుడు మనకి ఏదన్నా అచీవ్ చేయాలన్నా, అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనాలన్నా, కారు కొనాలన్నా కంపల్సరీ మనం జాబ్ చేసి అయితే కొనలేము, కష్టం. అది ఇన్ కేస్ ఒకవేళ ఈఎంఐ కట్టుకున్నా గానీ అసెట్ కొనాలంటే కష్టం, చాలా కష్టం. మనకు డ్రీమ్స్ ఏమో చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ మనం చేసేదేమో వచ్చే అమౌంట్ వచ్చేసి మన ఫ్యామిలీకే సరిపోతుంది, ఖర్చులకు సరిపోతుంది. ఓకే, మినిమం ఒక బెటర్ అబౌవ్ మిడిల్ క్లాస్ లైఫ్ అయితే ఉంటది, గుడ్. బట్ గ్రో రిచ్ అవుతామా అంటే ఇంట్లో అయ్యే అవకాశమే లేదు. అందులో 40% అంతా 30% ట్యాక్స్ పోయి ఇంకొక 10-20% వేరియబుల్ పేస్ అన్ని కలిపితే చేతిలో వచ్చేది ప్రసాదమే. అది తెలియదు చాలా మందికి. ఏంది నీకేంది కాక, నువ్వు ఐటీ జాబ్ ఇంత వస్తుంది అంత వస్తుంది అంటే ఆడ సగంగా వస్తే అదే చేతికి వచ్చేది. పెద్ద పెద్ద ప్యాకేజీలు చెప్తారు కానీ కదా. ఈవెన్ ఐ హ్యాడ్ సేమ్ సిచ్యువేషన్. మా ఊర్లో కట్టి వెళ్తే నీకేంది కాక ఐటీ జాబ్ లాఖోమే కమాతే, నువ్వు వచ్చి చూడు, టేక్ హోమ్ చూడు, అప్పుడు అర్థమవుతుంది నీకు నాకు పెద్ద డిఫరెన్స్ లేదా, 10-20 వేలు వేరియేషన్ ఉంటుంది కావచ్చు. అందరికి డ్రీమ్స్ ఉంటాయి. దట్ అప్ టు టైర్ 1 సిటీలో ఉండి ఇంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెట్టుకోవడం అనేది, అది కూడా ఇట్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు గైస్ హూ ఇస్ ఎర్నింగ్ ఇన్ హోమ్ టౌన్స్, టైర్ 2 సిటీస్ కదా. సో ఇది స్టోరీ యాక్చువల్ గా స్టార్ట్ చేయడానికి. యూ హ్యాడ్ బిగ్ డ్రీమ్స్, సో టు స్టార్ట్ ఎ కంపెనీ. తర్వాత మెల్లమెల్ల ఇంట్లో జాబ్ చేసుకుంటూ కొంచెం కొంచెం లైన్అప్ చేసుకొని వన్ డే యూ స్టార్టెడ్ యువర్ ఓన్ కంపెనీ. నైస్. ఇప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు మరి ఎవరైనా సపోర్ట్ చేశారా, లేకపోతే నీ ఓన్ గానే స్టార్ట్ చేసుకున్నావు? అంటే ఏదైనా పార్ట్నర్స్ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా? యాక్చువల్గా అయితే మా ఫ్యామిలీకి అయితే నేను చెప్పలేదు స్టార్ట్ చేస్తున్నాను. అవునా? ఎన్ని సంవత్సరాల వరకు? యాక్చువల్గా అంటే నేను 3 months వరకు వాళ్ళకి తెలియదు కంపెనీ స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. కానీ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏంటంటే భయం ఉంటుంది, అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామంటే ఖచ్చితంగా ఉంటుంది. జాబ్ ఇవి వదిలేసి కంపెనీ స్టార్ట్ చేస్తారా, మనకి ఇక్కడ వచ్చేసి అంటే మనకి ఇది ఇన్కమ్ వస్తుంది, అక్కడేమో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా అవును, వాళ్ళు అంటే కంపెనీ స్టార్ట్ చేస్తున్నా అంటే ఫస్ట్ వాళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే నేను వాళ్ళకి చెప్పలేదు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఏమంటారు, మంత్లీ వచ్చేసి ఒక అమౌంట్ చేతిలో పెట్టిన తర్వాత ఒక హ్యాపీ ఫీల్ అయ్యండి. ఓకే, అంటే నేను ఒక 3 months వరకు, అంటే 3 months వరకు నాకు అంత ఇన్కమ్ అనేది రాలేదు. ఆ తర్వాత వచ్చిన అమౌంట్ ని వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్. పెద్ద టికెట్ అమౌంట్ అంటే ఆల్మోస్ట్. సో ఒక 3 months ఫస్ట్ వరకు అసలు రివీలే చేయలేదు అంటిల్ యూ ఎర్న్ సంథింగ్ అండ్ మీ పేరెంట్స్ కి ఇచ్చే వరకు. ఓకే, నాకు వచ్చిన దాంట్లోనే నేను అవన్నీ కవర్ చేసేసుకొని కంపెనీకి సంబంధించిన ఏం కావాలో వాటికి సంబంధించిన ఇన్ఫ్రా గానీ ఏదైనా కానీ అవన్నీ చూసుకోవడము. ఆ తర్వాత అమౌంట్ వచ్చింది, వచ్చిన దాంట్లో అందరం షేర్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నా పార్ట్నర్స్ కూడా ఆల్రెడీ కార్లు కొన్నారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే ఒక అచీవ్మెంట్ అయితే వాళ్ళకి కనిపించింది, ఓకే ఇట్లా చేస్తే బాగానే ఉంటుంది, ఇంకా కొంచెం బిగ్ గా చేయాలి. అంటే వాళ్ళు కూడా, నీ పార్ట్నర్స్ కూడా జాబ్ చేస్తూ ఇది స్టార్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళు చేసి ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చిందా? వాళ్ళు కూడా జాబ్ చేస్తారు, ప్రజెంట్ అంటే వర్క్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు దాంట్లో వచ్చేసి డెలివరీ హెడ్స్ అండ్ ఇంకో తను వచ్చేసి హెచ్ఆర్. ఓకే, నైస్. సో మీరు ఎంతమంది పార్ట్నర్స్? యాక్చువల్లీ అయితే 3 members. మరి ఇనిషియల్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా అవసరం పడ్డాయా? ఇనిషియల్ నేను చెప్పాను కదా, ట్రైనింగ్స్ లో వచ్చిన అమౌంట్ ని అటు కన్వర్ట్ చేసాం. ఓకే, యూ రీఇన్వెస్టెడ్ ఇన్ యువర్ బిజినెస్. ఓకే, అంటే మరి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, క్లయింట్ నుంచి డబ్బులు రావు, వస్తాయి కావచ్చు కానీ టైంకి రావు. ఆల్రెడీ ఫేస్ చేసాం. ఇప్పుడు వీళ్ళకేమో శాలరీ ఖచ్చితంగా కమిట్మెంట్ ఫస్ట్ కి ఇస్తా అంటే వీళ్ళకి ఇచ్చేసేయాలి. అందుకే మేము ఫ్రీలాన్సర్ గా అందుకే పెట్టుకున్నాము. అంటే మేము ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే అంటే కొన్ని చేసాము. ఇప్పుడు ప్రెసెంట్ ఒకటి లైక్ అంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళది కూడా ఒకటి మేము యాప్ డెవలప్ చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళదా?
ఓకే, నైస్ నైస్. వాళ్ళకైతే అవసరం. ఆల్రెడీ లోగో అండ్ ఇవన్నీ డిజైన్ అయిపోయింది, బ్యాక్ అండ్ ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఈజ్ ఇట్ లైక్ సోషల్ మీడియా టైప్? లైక్ ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ అనుకోండి. ఓకే ఓకే, ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ ఇట్ హియర్ బికాస్ ఆఫ్ NDA, ఐ అండర్స్టాండ్. సో ఇప్పుడు ఒకవేళ టైం మంచిగా లేక ఒకవేళ గ్రౌండ్ జీరో అయినరు అనుకుందాం, ఏ కంపెనీ అయినా ఫస్ట్ పాజిటివ్ చూస్తాం, తర్వాత నెగిటివ్ చూస్తాం, రెండు బ్యాలెన్స్ వేసుకున్నప్పుడే మనం కరెక్ట్. ఇన్ కేస్ ఇఫ్ యువర్ కంపెనీ గోస్ టు జీరో, మళ్ళీ మీరు దాన్నే స్టార్ట్ చేస్తారా, ఇది ఎందుకులే అని చెప్పేసి ఇంకో దానికి ఏమైనా మూవ్ అవుతారా? ఇట్లా మూవ్ గాను ఆల్రెడీ అంటే ఇట్లాంటి దెబ్బలు అది కామన్, అది బిజినెస్ చేస్తున్నప్పుడు. బట్ ఇట్లా ప్రాబ్లం వచ్చిందని వదిలేస్తే అది వేస్ట్ గా. లైక్ ఇప్పుడు సంథింగ్ వీళ్ళే ఉన్నారు పెద్ద పెద్ద ఇన్వెస్టర్, ఇప్పుడు స్టార్ బక్స్ కానీ, ఇప్పుడు షామీ వచ్చేసి ఆల్రెడీ మనము వీడియోస్ వైరల్ అవుతున్నాయి. లైక్ తను వచ్చేసి రోడ్ మీద వచ్చేసి మొబైల్ కి సంబంధించిన ట్యాబ్స్ అమ్ముతున్నాయి. వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు, అంటే ఇప్పుడు కూడా మనకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు అనుకోండి. కానీ అయినా ఒకవేళ వాళ్ళు డిమోటివేట్ చేసినా కూడా మనము ఏమంటారు, వాళ్ళది వదిలేసేయాలి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తుంటారు, అరే నువ్వు స్టార్ట్ చేసావు అయిపోయిందిరా నీ పని అని చెప్పేసి అట్లా అనుకుంటారు కదా. కానీ దాన్ని మళ్ళీ దానికి కావాల్సింది అంటే దాని రిసోర్సెస్ ఏమున్నాయి, మనం ఎక్కడ ఏమంటారు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము, దానికి సంబంధించింది ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, అంటే ఆల్రెడీ మేము చూసాము అప్ అండ్ డౌన్స్ కామన్. అంటే నాకు వచ్చేసి అంటే కొన్ని క్లయింట్స్ దగ్గర నుంచి కూడా అమౌంట్ కొన్ని స్ట్రక్ అయ్యి కూడా అలా కూడా అంటే మేము చూసాం. బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కూడా మాకు అమౌంట్ లేకుండా. సో ఇది ఇప్పుడు మీరు ఫ్రీలాన్సర్ కి శాలరీ ఇచ్చేదంతా ఇట్స్ లైక్ వన్స్ యూ గెట్ ద అమౌంట్ ఫ్రమ్ ది క్లయింట్ యూ షేర్ ద పర్సంటేజ్, దట్స్ హౌ ఇట్ ఈస్ రైట్? ఓకే ఓకే. ఇప్పుడు మార్కెట్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అది తట్టుకుంటలేవు, మార్కెట్ బాగా స్లో డౌన్ అయిపోయింది. పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ బికాస్ యూనో వాళ్ళు కూడా చూస్తున్నారు వాట్స్ గోయింగ్ ఆన్. అంటే సమ్ గ్లోబల్ చేంజెస్ చాలా వస్తున్నాయి డ్యూ టు దిస్ ట్రంప్ థింగ్, ఈ టారిఫ్ల మీద అంత గొడవ వల్ల కొత్త ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీ లేరు ఈవెన్ పాత క్లయింట్స్ అయినా. ఇప్పుడు మీరు దాని ఇంపాక్ట్ మీ మీద లేదా? అంటే మీరు ఓన్లీ ఇక్కడ డొమెస్టిక్ కవర్ చేస్తారు కాబట్టి అట్లానా, లేకపోతే ఎట్లా? అంటే నాకు వచ్చేసి నాకు సర్కిల్ ఉంది ఆల్రెడీ, అంటే మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ. ఓకే, ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ద్వారా కూడా ప్రాజెక్ట్స్ వస్తాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు యాప్ డెవలప్ చేయమని చెప్పేసి అలా, లైక్ అంటే వెబ్సైట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, లోగో డిజైనింగ్ కానీ, అంటే వీటి రిలేటెడ్ నాకు నార్మల్ గా నడుస్తూనే ఉంటాయి. ఓకే, ఇవి ఈ ప్రాజెక్ట్స్ రావాలి అని అనుకుంటే సంథింగ్ అంటే మనము కంపెనీస్ విజిట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర ఒక 3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళతో డిస్కషన్ నడుస్తుంది. ఓకే, లైక్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ క్లయింట్స్, అంటే ఒక కంపెనీ రిలేటెడ్ కాదు, ఓకే, వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు. లైక్ అంటే హాస్పిటల్స్ రిలేటెడ్ కానీ, ఓకే, అంటే నాకు సుప్రీం కోర్ట్ రిలేటెడ్ కూడా ఒక ప్రాజెక్ట్ అంటే వాళ్ళు ఇచ్చారు, వాటి రిలేటెడ్ సంథింగ్ లీగల్ ఒపీనియన్స్ రిలేటెడ్ యాప్ డెవలప్ చేయాలి. అదొకటి, ప్లస్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ వాటికి సంబంధించింది కూడా ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళతో డిస్కస్ చేసేసి ఒకవేళ ఓకే అయితే హ్యాపీ, అది వచ్చేసి ఆల్మోస్ట్ 2 to 3 years వరకు మేము సర్వే కాగలుగుతాం. ఓకే ఓకే, ఇప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది, అది ఒక 3 to 4 సిట్టింగ్స్ లో అది మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇదే మెయిన్ గా ఈ గ్లోబలైజేషన్ వల్ల దాని మీద డిపెండ్ అయిన వాళ్ళంతా బాగా ఏంటంటే మేము ఓన్ ప్రోడక్ట్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నాం, అంటే ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా. ఓకే, వాట్ ఈస్ ఇట్, కెన్ యూ కొంచెం అర్థమయ్యేలాగా చెప్తారా? అంటే ఇక లైక్ అంటే మేము లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ అనుకోండి, అది నేను చెప్పలేను. ఐ అండర్స్టాండ్, బట్ యూ ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్ ప్రోడక్ట్. ప్రీవియస్ ఒకటి అంటే యాప్ డెవలప్ చేసాము సంథింగ్, అంటే లాస్ట్ ఎండింగ్ లో సేమ్ లైక్ ర్యాపిడో లాగా. ఇక దానికి సంబంధించింది అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాము. బట్ ఏంటంటే ఆల్రెడీ చాలా యాప్స్ వచ్చాయి, వాళ్ళని బీట్ చేయాలంటే సంథింగ్ మనకు వచ్చేసి మార్కెటింగ్ కూడా ఉండాల్సి వస్తుంది. ఓవరాల్ సర్వీస్ మ్యాటర్స్, ఇట్స్ సర్వీస్ లెవెల్. యాప్ వరకు ఇట్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ వరకు ఇట్స్ ఫైన్, బట్ ఆ ముందటి పోతే సర్వీస్ ఎక్స్పీరియన్స్ కానీ డబ్బులు చాలా పోయేది. అయితే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న యాప్ ని మనం అంటే ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా థింక్ చేసి చేద్దామని ఒక ప్లానింగ్ లో ఉన్నాం. ఓకే, ఈవెన్ ఏంటంటే ఈ కస్టమర్స్ అంటే నార్మల్ గా ఇప్పుడు క్లయింట్స్ ఉంటారు, సంథింగ్ ఇప్పుడు కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ చేసేలాగా అలాంటి యాప్ డెవలప్ చేద్దామని ఒక ప్లానింగ్ లో ఉంది. అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అట్లాంటిదా? ఆల్రెడీ బ్యాంకర్స్ తో ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయాయి, బట్ ఏంటంటే అది కొంచెం ఇప్పుడు నేను రివీల్ చేయలేను. ఓకే ఓకే, సో ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఏమన్నా వద్దాం అనుకున్నారు అనుకోండి ఇండస్ట్రీలోకి, ఇప్పుడు మీ టెక్నాలజీ అంతా టువర్డ్స్ లైనెక్స్ అండ్ క్లౌడ్,
మీరు మీకు టీచింగ్ చేసిన అనుభవం కూడా ఉన్నది, స్టిల్ యు ఆర్ టీచింగ్ ఐ బిలీవ్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టీచ్ చేయట్లేదు, నేను ఆల్రెడీ వేరే వాళ్ళని డిప్లాయ్ చేసేసుకొని వాళ్ళతో చేపించేస్తున్నాను. బట్ యు ఆర్ యాజ్ ఎ ఇన్స్టిట్యూట్ యాజ్ ఎ హోల్ మీరు ట్రైనింగ్స్ ఇస్తున్నారు యువర్. ఇప్పుడు నా ట్రైనింగ్స్ కూడా న్యూజిలాండ్ లో నడుస్తుంది, యూకేలో నడుస్తుంది, యుఎస్ అండ్ ఇండియా 4 కంట్రీస్ లో నడుస్తుంది. న్యూజిలాండ్ లో అయితే 8th క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను, డేటా సైన్స్, పైథాన్ ఫుల్ స్టాక్ రిలేటెడ్. ఓకే, అంటే నేను ఇక్కడ చూసింది ఏంటంటే ఇక్కడ 3 years 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఎగ్జాంపుల్ పైథాన్ రిలేటెడ్, ఆ కోడింగ్ కూడా అంటే 8th క్లాస్ వాళ్ళకి ఇస్తున్నారు అక్కడ. ఓకే, చాలా అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు, మేము చూసి షాక్ అయ్యాము. ఇప్పుడు తలకాయలు పట్టుకుంటారు కదా, డిగ్రీ కథ వేసాచి కూడా ఇన్స్టిట్యూట్ లో ఏమైనా నేర్చుకోవాలంటే తలకాయలు పట్టుకుంటాం ఇప్పటికి. స్టిల్ కాన్సెప్ట్స్ అంటే ఫౌండేషనే మనది అంత అట్లా ఉండదు కదా. ఇప్పుడు నాకు చెప్పే అంటే ఇప్పుడు మన ట్రైనర్ వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ, ఓకే, అంటే అంటే వేరే ఎంఎన్సీ లో వర్క్ చేస్తున్నాడు, 10 years ఎక్స్పీరియన్స్ తనకు. ఓకే, అండ్ ప్రెసెంట్ రీసెంట్లీ అంటే ఆన్సైట్ వెళ్ళారు, ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు ప్రెసెంట్. ఓకే, తను చూసిన తర్వాత అతనే షాక్ అయ్యాడు, అరే కోడింగ్ కాన్సెప్ట్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. 8th క్లాస్ వాళ్ళు చెప్తుంటే వాళ్ళు షాక్ అయిపోయారు, అరే అంటే వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్స్ కానీ మావుట్ షాక్ అయిపోయాడు అన్నట్టు. ఏంది ఇది అసలు, ఈ కాన్సెప్ట్ ఏంది, మన దగ్గర ఇట్లా ఇస్తే మాత్రము అసలు మన దగ్గర ఉండని కూడా ఉండరు అంటారు. పెద్ద గొడవలు అయితే అంటే ఆల్రెడీ 3 years 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చేయగలుగుతారు. వాళ్ళకి 8th క్లాస్ నుంచే వాళ్ళకి ఈ ఫౌండేషన్స్ అన్ని వాళ్ళు అప్పుడే ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు హైయర్ కి వెళ్ళేసరికి ఇంకా చాలా అడ్వాన్స్, అంతా కామన్ అయిపోతుంది, సింపుల్ అయిపోతుంది. డిఫరెన్స్ ఉంది వర్సెస్ ఇండియా వర్సెస్ వెస్ట్. కొన్ని ఈ చేంజెస్ అయితే బాగుంటాయి, టోటల్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇన్స్టిట్యూట్ ది స్టార్ట్ చేసేటప్పుడు సంథింగ్ వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు అన్నట్టు, ఇట్లా న్యూజిలాండ్ లో పలానా పర్సన్ ఉన్నారు, వాళ్ళ మీరు గైడ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఒక పర్సన్ కి ఇచ్చాము మేము 1-to-1 అట్లా. ఇచ్చిన తర్వాత వాళ్ళే మాకు స్కూల్లో వచ్చేసి మీరు చెప్పాలి, మాకు ఇది కూడా ఏమంటారు స్పాన్సర్షిప్ కూడా ఇస్తా అని చెప్పారు అక్కడికి వస్తా అంటే. ఇక ఆ తర్వాత మాకు వేరే బిజీలో ఉండి ఇక మేము సరిగా కాంటాక్ట్ చేయలేదు. కానీ తను షేర్స్ అడిగాడు, అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ వచ్చి చెప్పి అంటే ఇక్కడ స్కూల్స్ నేను ఎవరిని నేను అటాచ్ చేపిస్తాను, నా పేరు మీద తనకు ఆల్రెడీ అక్కడ ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ రన్ చేస్తున్నాడు. బట్ ఇది కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని నాకు ప్లానింగ్ ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ కొన్ని అంటే వాళ్ళ అబ్బాయే చదువుకుంటున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అవి కానీ, మీకు ఇవన్నీ చేస్తాను నేను అటాచ్ చేస్తాను, దాంట్లో వచ్చిన దాంట్లో నాకు షేర్ ఇవ్వండి అని చెప్పేసి. కానీ మీరు వచ్చేసి ఇక్కడికి కంపల్సరీ మీరు న్యూజిలాండ్ విజిట్ చేయాల్సిందే, ఇక్కడ వచ్చేసి ఒక 6 months మీరు ఇక్కడ స్టే చేసేసి వాళ్ళకి గైడ్ చేయాల్సిందే. అలా అయితే అగ్రిమెంట్ చేసుకుందాం అండ్ మీకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి. ఓకే, నైస్ నైస్. అయితే మరి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఇప్పుడు పిల్లలకి కొత్తగా చదువుకొని ఎంటర్ అయిదాం అనుకున్న వాళ్ళైనా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ చేస్తూ వేరే దానికి స్విచ్ అవుదామన్నా టువర్డ్స్ యువర్ డొమైన్, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ గా? ఇప్పుడు లైనెక్స్, AWS డెవాప్స్ అనేది ప్రెసెంట్ మార్కెట్ లో అయితే బాగానే ఉంది. దాంతో పాటు ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ పైథాన్ రిలేటెడ్, డేటా సైన్స్ కానీ. ఇప్పుడు నాకు పైథాన్ అనేది అంత ఎక్కువ రాదు కానీ కొంచెం వస్తుంది. పైథాన్ ని బేస్ చేసుకొని నేను ఇన్ఫ్రాన్ కూడా అప్ చేయొచ్చు. అంటే లైక్ ఇప్పుడు క్లౌడ్ సర్వీసెస్ కానీ ఒకటేసారి నేను ఒక 100 servers క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బేసిస్ మీద పైథాన్ కోడ్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చేయొచ్చు. అన్ని ఆటోమేట్ చేయడానికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆటోమేట్ చేయాలి. ఏదైనా కూడా ప్రతి ఒక్కరు చూసేది ఆటోమేషన్ కి అంటే మైగ్రేట్ అవుతున్నారు కదా. రైట్. సో క్లౌడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గేమ్ చేంజర్ టు బి ఫ్రాంక్. ఒకప్పుడు ఏది మనం అదే సీడీల్లో పెట్టి మనం ఇన్స్టాల్ చేసుకునేది కదా, ఆ రోజులు పోయినాయి. పైరసీ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ క్లౌడ్. ఇప్పుడు అప్డేట్స్ ఇట్లా ఇన్స్టెంట్. ఒకప్పుడు అప్డేట్ కావాలంటే ఇంకో సీడీ వరకు వెయిట్ చేసేది కదా. ఆ రోజుల నుంచి గేమ్ చేంజర్ ఇది క్లౌడ్. చెప్పండి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది క్లౌడ్ సైడ్? క్లౌడ్ సైడ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ నడిచేది క్లౌడ్. ఇప్పుడు డేటా సైన్స్, బిగ్ డేటా ఉంది ఎగ్జాంపుల్. రైట్. ఇప్పుడు ఆ డేటా కావాలి అంటే సంథింగ్ ఎగ్జాంపుల్ క్లౌడ్ లోనే స్టోర్ చేయాల్సి వస్తుంది. లైక్ మీరు నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు, అమెజాన్ చూస్తున్నారు. అవును, రైట్. వాటి రిలేటెడ్ అంటే అది బిగ్ డేటాకి సంబంధించింది. వీళ్ళు ఏంటంటే ఒక సర్వర్ ని బిల్డ్ చేసుకుని ఒక దగ్గర ప్లేస్ చేయడం దానికంటే క్లౌడ్ లో వచ్చేసి వీళ్ళు డిప్లాయ్ చేసుకుని వాళ్ళు ఎంతవరకు యూజ్ చేస్తున్నారో అంతవరకు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు మానిటరింగ్ టూల్స్ ఉంటాయి.
ఇప్పుడు సంథింగ్ ఒక ఏమంటారు బిగ్ ఇక్కడ మనకు ఇది పెడతారు కదండి, లైక్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ సంబంధించిన ఒక 10 యూజర్స్ ఉంటారు ఎగ్జాంపుల్. అయితే వెబ్సైట్ రిలేటెడ్ కరెక్ట్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ లో ఇప్పుడు యూజర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ రిలేటెడ్ ఏదైనా అంటే అది కూడా బేస్డ్ ఆన్ అంటే బ్యాక్ ఎండ్ వచ్చేసి సర్వర్ లేనిది వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు. లైనక్స్ మన ప్రొఫైల్ లోడ్ అవ్వాలి, ప్రొఫైల్ త్రూ మళ్ళీ అందులో అక్కడ నుంచి ఇప్పుడు ఇది ఏంటంటే అప్లికేషన్ సర్వర్ గానీ, అంటే ఇప్పుడు ఇది వచ్చేసి అప్లికేషన్ సర్వర్ ఇది, లైక్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ గానీ, అమెజాన్ గానీ, లైక్ హాట్స్టార్ గానీ, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ అది కంపల్సరీ ఇప్పుడు సంథింగ్ మనం ఇక్కడ యూజర్ యాక్సెస్ చేసుకున్నాం, యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ సర్వర్ లేనిది యాక్సెస్ చేసుకోలేరు. ఇప్పుడు మన డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే మీరు ఒకటి యూజ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ రిలేటెడ్, అంటే మీకు MySQL ఇవన్నీ ఉన్నారు కదా, మీ డేటాబేస్ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. దానికి సంబంధించింది కూడా ఇప్పుడు SQL రిలేటెడ్ కూడా డేటాబేస్ స్టోర్ కావాలనుకున్నా కూడా దానికి డేటాబేస్ సర్వర్స్ కావాల్సిందే, అప్లికేషన్ సంబంధించింది అప్లికేషన్ సర్వర్స్ కావాల్సిందే. ఇప్పుడు మీరు ఈమెయిల్ తో యాక్సెస్ చేసుకున్నారు, దానికి సంబంధించింది ఈమెయిల్ కి సంబంధించిన సర్వర్ కావాల్సిందే. ఒక డొమైన్ యాక్సెస్ చేస్తారు లైక్ DNS, వాటికి సంబంధించింది కూడా కంపల్సరీ ఒక సర్వర్ కావాల్సింది. ఒక సర్వర్ లేనిది అయితే మనకి ఏది లేదు. సో లైనక్స్ అనేది ఫుల్ ఫ్యూచర్. లైనక్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లేనిది అయితే ఏం లేదు. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాదనుకుంటున్నాను. అంటే ఇప్పుడే స్టార్ట్ అయిందిగా, అది మెచ్యూరిటీ వచ్చేసరికి వస్తుంది మనకి అన్నిట్లో. ఇప్పుడు ఒకవేళ ఒక రోల్ సెట్ చేద్దాం అనుకుంటున్నాం, లైక్ ఇప్పుడు మీకే ఒక పర్మిషన్స్ ఇచ్చాను. ఓన్లీ పర్మిషన్స్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఓన్లీ 3 devices కి నేను యాక్సెస్ ఇస్తున్నా, ఆ తర్వాత 4th device యాక్సెస్ తీసుకుందామన్నా కూడా అది యాక్సెప్ట్ చేయదు. నేను ఇక్కడ ఓన్లీ ఆ 3 ఏమంటారు ఆ డివైజెస్ కి నేను యాక్సెస్ ఇస్తున్నాను అంతే. లైక్ ఇప్పుడు కంపెనీ రిలేటెడ్ అనుకోండి ఎగ్జాంపుల్, మీరు మేనేజర్, నేను వచ్చేసి సంథింగ్ ఆపరేషన్, ఒక ఫైల్ ని యాక్సెస్ చేసుకోవాలి ఎగ్జాంపుల్, మీకు వచ్చేసి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి, అంటే రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, సమ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నాకు వచ్చేసి నేనేం చేస్తాను అంటే నాకు ఒక రీడ్ పర్మిషన్స్ ఇచ్చారు, నేను ఓన్లీ చూస్తాను అంతే. మీరు ఒకవేళ ఎడిట్ చేయాలన్నా ఎడిట్ చేయలేరు, ఒకవేళ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా ఎగ్జిక్యూట్ చేయలేరు. దీనికి సపరేట్ గా మనం రోల్ సెట్ చేస్తాం లైనక్స్ లో. అదొక వీటికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అవసరం లేదు. ఏ పర్మిషన్ సెట్ చేయాలన్నా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తా అంటారు, కానీ దీనికి ఇప్పుడు తెలియదు కదా. ఇప్పుడు ఒక మేనేజర్ అని మీకు తెలియదు, ఈ ఫైల్ కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి తెలియదు కదా. బట్ ట్రైన్ చేస్తున్నారు కదా మోడల్స్, ఎందుకు పాసిబుల్ అవ్వదు అంటారా ఫ్యూచర్ లో? మేబీ ఛాన్సెస్ అయితే ఉంది, కానీ హ్యూమన్ చేసినట్టు అయితే చేయలేరు కదా. అఫ్ కోర్స్ అది ఉంటది డెఫినెట్ గా, అది ఎక్కడికి పోదు కానీ, బట్ పనులు ఈజీ చేస్తుంది కదా, ఎక్కడో ఎంటర్ అయ్యి ఏదో అసిస్టెంట్ లాగా సమ్వేర్ చేస్తుంది, కానీ ఓన్లీ అది ఆటోమేషన్ చేయడానికి ఎక్కువ, ఏదైనా కూడా ఈజీగా కావాలి, ఈజీగా చేయాలి. సో ఆటోమేషన్ అంటే గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఇటు సైడ్ ఎట్లా ఉందండి కెరీర్ ఆటోమేషన్, ఇటు సైడ్ టెస్టింగ్ ఆటోమేషన్, టెస్టింగ్ ఇప్పుడు అందరూ డెవాప్స్ లోకి మూవ్ అవుతున్నారు మ్యాక్స్ అయితే. ఓకే, అంటే డిఫరెన్స్ ఏంది? వై డెవాప్స్, వై నాట్ దిస్? అంటే దీని డిమాండ్ తగ్గిపోయిందా ఎట్లా? అది ఎట్లా నాకు సరిగ్గా తెలియదు, మీరు మామూలుగా కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలాగా కొంచెం దానికి డిఫరెన్స్ చెప్పండి ఒకసారి. ఇక్కడ ఆటోమేషన్ యూజ్ చేయొచ్చు, ప్రీవియస్ మాన్యువల్ యూజ్ చేస్తుండే, ఇప్పుడు ఆటోమేషన్ కి వచ్చారు. దీంట్లో కూడా మనం టెరాఫార్మ్ బేస్ చేసుకుని ఆటోమేట్ చేయొచ్చు. అంటే డెవాప్స్ లో అనేది చాలా వచ్చాయి, అంటే కొంచెం వీటితో కంపేర్ చేస్తే డెవాప్స్ టీమ్ అనేది అన్ని చేయగలుగుతారు. ఇప్పుడు ఫుల్ స్టాక్ కూడా చేస్తున్నారు కదా, లైక్ తనే జావా రిలేటెడ్ కోడ్ రాస్తాడు, వాటికి సంబంధించింది ఇప్పుడు మీకు మీకు ఐడియా గిట్ హబ్, దాని తర్వాత మ్యావెన్ అని చెప్పేసి ఒక టూల్ బిల్డ్ టూల్ ఉంటుంది. జెన్కిన్స్ లో వచ్చేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్ అండ్ ఇది ఏమంటారు యాన్సిబుల్ ఉంది డిప్లాయ్మెంట్ చేయడానికి. ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఈ టూల్స్ లోనే మనము ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు డెవాప్స్ లో. ఇప్పుడు చాలా వరకు డెవాప్స్ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ పిల్లలకి నేర్చుకుంటే ఇది డెవాప్స్ ఇటు సైడ్ అటు సైడ్ వస్తే కెరీర్ బాగానే ఉంటుంది. ఓపెనింగ్స్ అవన్నీ ప్రెసెంట్ అయితే ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఏంటంటే ఇప్పుడు దీంట్లో పైథాన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, ఇప్పుడు యావరేజ్ ఒక ఫ్రెషర్ డెవాప్స్ నేర్చుకొని వాడు వచ్చాడు అనుకోండి ఇండస్ట్రీకి, అంటే ఆన్ అండ్ యావరేజ్ శాలరీలు ఎట్లా ఉంటాయి వాళ్ళకి? అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా సేమ్ వీళ్ళ లెవెల్లో, లేకపోతే మ్యాక్స్ అయితే అంటే ఫ్రెషర్ లెవెల్ అయితే 4.5 అంతే, 4.5 to 6 యావరేజ్ శాలరీ. ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఆన్ అండ్ యావరేజ్ ఎంత సంపాదించగలుగుతుంది? అప్ టు 10 to 12 lakhs. 10 to 12 lakhs. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు MNCs లో, 37 lakhs ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు 25 lakhs ఉన్నారు, 24 lakhs ఉన్నారు. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్, బోత్ రెండు కాంబినేషన్ లోనే వర్కౌట్ అవుతుంది ఆ ప్యాకేజ్ లో. ఓకే, ఇప్పుడు మీరు కంపెనీ స్టార్ట్ చేశారు కదా, అది
అంటే వినడానికి అది క్లౌడ్ రిలేటెడ్ అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఆ నేమ్ ది స్టోరీ ఏంటి అసలు? ప్రీవియస్ వేరే చాలా నేమ్స్ మేము అనుకున్నాము. అనుకున్న తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది. అంటే నేను ఫ్రెండ్స్ కి చెప్పాను, అరే నేను ఆల్రెడీ ఇప్పుడు డెవాప్స్ లో దీంట్లో వర్క్ చేస్తున్నాను కదా, క్లౌడ్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నాను. క్లౌడ్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు థాట్ వచ్చింది, క్లౌడ్ దానిపైన ఏదైనా పెడితే బాగుంటుంది. అండ్ ట్రైనింగ్స్ కూడా మనం క్లౌడ్ రిలేటెడ్ చెప్తున్నాము, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, ఫుల్ స్టాక్ రిలేటెడ్ చెప్తున్నాం కాబట్టి క్లౌడ్ పై అనేది అలా పెడదామని చెప్పేసి ఫ్రెండ్ కి అలా చెప్తే, అరే బాగుందిరా క్లౌడ్ పై, ఐటీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ కాబట్టి దీన్ని యాడ్ చేసి ఇట్లా బాగుంటుంది కదా అని చెప్పేసి క్లౌడ్ పై ఐటీ అని చెప్పేసి అలా నేమ్ అనేది వచ్చింది అన్నమాట. లుక్స్ ఇంట్రెస్టింగ్. అంటే అది క్లౌడ్ రిలేటెడ్ ఎవరన్నా మీకు ప్రాజెక్ట్ ఇవ్వాలన్నా నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ సెయింగ్ సంథింగ్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్. సో బై ద వే ఐ ఫర్గాట్ టు ఆస్క్, ఇప్పుడు మీ కంపెనీ వాట్ ఈస్ ఇట్ ఫర్? అంటే మీ కంపెనీ స్పెషలైజేషన్ ఏంటి అసలు? మీ కంపెనీ గురించి ఓవరాల్ పిక్చర్ ఒకసారి మా వ్యూవర్స్కి ఇస్తారా? వాట్ యువర్ కంపెనీ డస్ డూ బేసికల్లీ, ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అయినా లేకపోతే ఇంకా అదర్ సర్వీసెస్ ఉన్నాయా? అంటే ఒకవేళ ఏదైనా అప్లికేషన్స్ మాకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఇచ్చినా కూడా ఫ్రమ్ అంటే స్క్రాచ్ నుంచి చేస్తాం. ఓకే, లైక్ ఇప్పుడు వాళ్ళకు స్పెషల్ అంటే ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంది, లైక్ ఏంటంటే ఒక యాప్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఏదైనా వెబ్సైట్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఏదన్నా కొత్తగా ఇంప్లిమెంటేషన్స్ అంటే లైక్ అంటే డేటా సైన్స్ బేస్ చేసుకొని, లైక్ ఏమన్నా క్లౌడ్ సర్వీసెస్ ని బేస్ చేసుకొని ఒక అప్లికేషన్స్ అనేది ఎలా హ్యాండిల్ చేయడం, వాటి రిలేటెడ్ ఏది కావాలన్నా కూడా ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి మేము చేస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే కస్టమర్ అనుకుంటా, నా దగ్గర ఒక ఐడియా ఉంది అంతే, నాకేం తెలియదు టెక్నికల్, లోపల మీరు ఏం టెక్నాలజీ వాడతారు, సొల్యూషన్ ఆర్కిటెక్చర్ ఏంది, ఐ డోంట్ మైండ్. యాజ్ ఎ కామన్ మ్యాన్ నాకు యాప్ కావాలి, ఒక ఫుడ్ డెలివరీ యాప్ అనుకున్నాను. నా బిజినెస్ ఉంది, నాకు ఒక ఫుడ్ డెలివరీ యాప్ నాకు కావాలి, నాకు పర్సనల్ గా అనుకున్నప్పుడు మీ అప్రోచ్ ఏంటి టువర్డ్స్ దట్? అంటే మీరు ఫుడ్ రిలేటెడ్ వాళ్ళకి సంబంధించిన మీరు ఎలా చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో లాంటి యాప్ కావాలి నాకు, ఓకే, ఫర్ మై రెస్టారెంట్, మై ఐటమ్స్, మై బేకరీ, ఐ ఆల్సో సెల్ బేకరీ ఐటమ్స్, అదంతా నేను డెలివరీ చేస్తాను నా ఏరియాలో బేస్డ్ అయిన పిన్ కోడ్. ఓకే, నాకు కావాలనుకుంటున్నా. అలాంటప్పుడు మీరు అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ స్క్రాచ్ నుంచి చేస్తాము. అండ్ వాళ్ళకు అప్లికేషన్స్ కూడా ఎలాంటిది కావాలి, లైక్ అంటే ఆండ్రాయిడ్ రిలేటెడ్ కావాలి, ఐఓఎస్ కావాలి కదా, అలా కావాలన్నా కూడా మేము చేస్తాము. స్పెసిఫిక్ గా లొకేషన్ బేస్డ్ కూడా కావాలన్నా కూడా చేస్తాము. సో వాట్ ఎవర్ ద సొల్యూషన్ మేబీ నా రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీరు ఎండ్ టు ఎండ్ యాప్ తయారు చేసి ఇస్తారు మీరు. వాళ్ళకి డిస్కౌంట్స్ రిలేటెడ్ కావాలన్నా వాళ్ళకున్న అంటే ఐడియాస్ ని కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసిస్తాం. అంటే మీరు ఒక ప్రోటోటైప్ లాగా వాళ్ళకి ఇచ్చి ఇట్లా రాబోతుందని ముందుగానే కొంచెం వాళ్ళకు చెప్తాము. దానికి బిఫోర్ మేము వచ్చేసి ఒక ప్రెజెంటేషన్ రెడీ చేసి పెడతాము. ఓకే, ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా డేటాబేస్ కి సంబంధించింది ఇలా మనం మెయింటైన్ చేస్తాము. వాళ్ళకి ఏ ఆఫర్స్ వచ్చినా కూడా ముందే వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చేలాగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఇచ్చే ఆఫర్స్ కానీ, వాళ్ళ ఇచ్చే బెనిఫిట్స్ కానీ ఏదైనా కానీ వాటికి అంటే కస్టమర్ కి సంబంధించిన ఇప్పుడు సంథింగ్ ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుంది, కస్టమర్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, మాకున్న ఐడియాస్ ని మేము చెప్తాం తనకి, వాళ్ళకున్న ఐడియాస్ ని చెప్తారు. అంటే దాన్ని బట్టి ఆ బేసిస్ మీద ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది. లైక్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ, లైక్ ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాటికి సంబంధించిన కానీ అట్లా కూడా మనము ముందు నుంచే అంటే కమింగ్ అప్ సంథింగ్ యాప్ వస్తుంది, ఓకే, ఇలా కూడా మనం చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇది మీ కంపెనీ, మీ ఓవరాల్ కంపెనీ ప్రెజెంటేషన్ ఎట్లా కొంచెం మా వ్యూవర్స్కి అర్థమయ్యేలాగా ఓవరాల్ మీ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ ఏందని ఒకసారి. ఆల్రెడీ అంటే 65 మెంబర్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఒకవేళ సంథింగ్ కొన్ని రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని కొంతమంది ఒకవేళ వెబ్ రిలేటెడ్ అనుకోండి, HTML CSS బేస్ మీద ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడం కానీ, లేకపోతే కొంతమందికి నాకు రియాక్ట్ పైన కావాలి, లేకపోతే AngularJS పైన కావాలి, లేకపోతే పైథాన్ బేస్ మీద బ్యాక్ ఎండ్ అట్లా అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మనము బిల్డ్ చేస్తాం. టెక్నాలజీ మారిపోతుంది బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్, దాని ప్రకారం. ఇప్పుడు కొంతమందికి స్టాటిక్ ఇస్తాను, కొంతమందికి డైనమిక్ ఇస్తాను. అవును, డైనమిక్ అంటే డేటా ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు చేంజ్ అయిపోతా ఉంటుంది అలా. ఇప్పుడు దీంట్లో కూడా సంథింగ్ ఒకవేళ ఈకామర్స్ వెబ్సైట్స్ ఉంది ఎగ్జాంపుల్, ఈకామర్స్ వెబ్సైట్ లో అయితే ఈచ్ అండ్ మనము ఒకవేళ కస్టమర్ కి కొంతమంది వచ్చేసి డైరెక్ట్ మా AMC ఇస్తాం, ఎవ్రీ యాన్యువల్ మెయింటెనెన్స్ రిలేటెడ్ మీరే మెయింటైన్ చేయాలి, మనం ఆల్రెడీ డెవలప్
డెవలప్ చేస్తాం, దానికి సంబంధించిన ఏఎంసీ కూడా ఇస్తాం అలా. ఓకే, సర్టన్ అంటే ఇయర్స్ వరకే మీరు సర్వీస్ ఇస్తారు వాళ్ళకి, మెయింటెనెన్స్ వాటికి ఏమైనా మార్చాలి, ఇప్పుడు కొత్తగా ఏదైనా చేంజెస్ కావాలన్నా ఒకవేళ ఒక ఫీచర్ యాడ్ చేయాలన్నా దాంట్లో వాటి రిలేటెడ్, లేదా సంథింగ్ దానికి ఏమైనా కొత్తగా వచ్చినప్పుడు ప్యాచింగ్ చేస్తుంటాం కదా, లైక్ అంటే అప్డేట్ చేయడం కానీ అప్గ్రేడ్ చేయడం కానీ వర్షన్స్ రిలేటెడ్ కానీ. ఈ టెక్నాలజీ అంటే చేంజ్ అవుతున్న కొద్దీ మనము వీటిని కూడా చేంజ్ చేస్తూనే ఉంటాం అన్నట్టు. ఓకే, సో మీ దగ్గర అంటే ఇప్పుడు ఓన్లీ క్లౌడ్ ఎక్స్పర్ట్స్ డెవలపర్సే కాకుండా ఇప్పుడు వీటి మీద పనిచేసే వాళ్ళు కూడా జస్ట్ లైక్ ఏఐ మీద, ఏఐ ఏజెంట్స్ మీద ఇప్పుడు హ్యాండిల్ దాట్? ఎస్, ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర డెలివరీ హెడ్ ఉన్నాడు. తను వచ్చేసి జనరేటెడ్ ఏఐ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వర్క్ చేస్తాను. ఇప్పుడు మా ప్రాజెక్ట్ వచ్చేసి తనే డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ అంటే తను ఆర్కిటెక్ట్ లెవెల్లో డెలివరీ రిలేటెడ్ మొత్తం టోటల్ అతనే చూసుకుంటాం. ఇంకా వేరే ఇంకా 3 members మళ్ళీ పైథాన్ ఫుల్ స్టాక్ వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కూడా చేస్తారు మా వాళ్ళు. లైక్ ఇప్పుడు పైథాన్ బేస్ చేసుకొని ఏదైనా లైక్ చిప్ లెవెల్లో ఏమైనా చేయాలనుకున్నా కూడా వాటి రిలేటెడ్ కూడా మాకు ఆల్రెడీ టీమ్ ఉంది. ఓకే, సో యూ హ్యావ్ డైవర్సిఫైడ్ టీమ్ విత్ డైవర్సిఫైడ్ డొమైన్ ఎక్స్పర్టీస్. యాక్చువల్లీ ఇదే కాకుండా అంటే ట్రైనింగ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రైనింగ్స్ రిలేటెడ్ విత్ రియల్ టైమ్ బేస్ మీద అంటే అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతుంది దాని రియల్ టైమ్ రిలేటెడ్ కూడా మేము ఒకవేళ ఇట్లాంటి అంటే సంథింగ్ ఒక ఇష్యూస్ వస్తాయి, ఇష్యూస్ రిలేటెడ్ ఏదైనా కావాలన్నా కూడా ఎట్లా రిసాల్వ్ చేయాలి వాటికి సంబంధించింది. ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నారు, టీమ్ రిలేటెడ్ సంథింగ్ వాళ్ళు టీచ్ చేస్తారు, దాంతో పాటు ప్రాజెక్ట్స్ కూడా ఇస్తారు. ప్రాజెక్ట్స్ కి సంబంధించింది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్స్ కూడా ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమైనా బాగుంది అనుకోండి మీరు డైరెక్ట్ హైర్ చేసుకుంటారు, నా టీమ్ లోకి తీసేసుకొని వాళ్ళతో కూడా వర్క్ చేపిస్తాను. ప్లస్ దాంట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఆల్రెడీ మా టీమ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గైడ్ చేస్తుంటారు. లైక్ అంటే అలా కాకుండా లేదు ఓన్లీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ మాతోని కొలాబరేట్ అయ్యి చేద్దాం అనుకున్నా కూడా మేము అలా కూడా మేము ఛాన్స్ ఇస్తాం. ఓకే, సో మీరు ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్స్ అంతా ఇన్ కేస్ ఒకవేళ కొంతమంది లైక్ ఏంటంటే బయట ఆల్రెడీ ట్రైన్డ్ అయి ఉంటారు, వాళ్ళకు రియల్ టైం అంటే తెలియదు. ఆ రియల్ టైంలో ఎట్లా యూజ్ చేస్తారు, ఇప్పుడు వాటికి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎట్లా రిసాల్వ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ మేము డాక్యుమెంట్ చేసిస్తాం. అంటే లైక్ ఏంటంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఎట్లా ఉంటుంది, వాటికి సంబంధించింది ఎలా రిసాల్వ్ చేయాలి, మీరు దగ్గర ఉండి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు వాళ్ళకి. సో మీది ఇన్స్టిట్యూట్ ది వెబ్సైట్ నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో పెడతా మా వ్యూవర్స్ కి. అండ్ ఆల్సో ఒక రీచబుల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, దాని ఐల్ పుట్ నెంబర్ దేర్. ఓకే, ఒకసారి చూద్దాం అంటే వాళ్ళు కనుక ఇంట్రెస్టెడ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను దిల్షునగర్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొత్తగా ఇన్స్టిట్యూట్. ఓకే, నైస్ వెరీ నియర్ బై. అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే లైనెక్స్ ఆల్రెడీ క్లాసెస్ నడుస్తున్నాయి అండ్ డేటా సైన్స్ అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ డెవాప్స్ రిలేటెడ్ కూడా అవి కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కొత్త బ్యాచ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్రోచ్ కావచ్చు. షూర్ డెఫినెట్లీ. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ టైం దుర్గా ప్రసాద్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. సో నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్ దుర్గా ప్రసాద్తో జరిగిన కాన్వర్జేషన్ సో ఫార్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకేంటంటే మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. స్టే ట్యూన్డ్ అండ్ I'll be keep posting this kind of stuff. కొంచెం ఎడ్యుకేట్ అయ్యేలాగా, ఎంపవర్ అయ్యేలాగా నా ఛానల్ అనేది అవర్ మోటో ఈస్ దాట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొకటి ఏంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ లో పెట్టండి. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఐల్ గెట్ బ్యాక్ టు యూ త్రూ కామెంట్స్ ఆర్ సమ్ అదర్ వీడియో రెజల్యూషన్ ఆఫ్ దోస్ కామెంట్స్. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ మర్చిపోకండి లైక్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద చూస్తున్నట్టు నాకు ఆల్మోస్ట్ 100% మెంబర్స్ చూస్తే అలా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే 96% ఉన్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సీ యూ. థ్యాంక్ యూ.